ఓం నమ శివాయ ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే ముఖ్యంగా 2026వ సంవత్సరం ఆగస్టు 9వ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు ఈ కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉన్నాయి. ఈరోజు దినఫలాల ప్రకారం ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి వల్ల మీ యొక్క జీవితంలో ఏం జరగబోతుంది, అయితే ఎటువంటి పరిణామాలు మీ యొక్క జీవితంలో వారి వల్ల సకల సమస్యల పరిష్కారాలయం శ్రీ దుర్గా భవాని ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ నాగరాజు గారు. ప్రేమ సమస్యలు, పిల్లలు పెద్దల మాట వినకపోవడం, సంతానం, విడాకులు, స్త్రీ పురుష వశీకరణం, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, శత్రు సమస్యలు, ధన సమస్యలు, విదేశీ ప్రయాణం, ఎటువంటి అనారోగ్య సమస్యలకైనా వనమూలికలతో వైద్యం చేయబడును. చెడు పూజకు, చేతబడి పూజలకు శాంతి పూజలు చేసి యంత్రాలు ఇవ్వబడును. మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకు ఈ గురువు గారి వద్ద పరిష్కారం కలదు. ఈ గురువు గారి వద్ద ఎంతో మంది లబ్ధి పొంది ఉన్నారు. అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈ కుంభరాశి వ్యక్తులకి కనిపిస్తున్నాయి. ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవతారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి, ఈ పూర్తి అంశాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనుక కుంభరాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అలంకార ప్రేతత్వాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. ఆకర్షణీయంగా కనిపించాలనే తపన కూడా వీరిలో అధికంగా ఉంటుంది. అయినప్పటికీ వీరికి తెలివితేటలు లేవు అనుకుంటే అది చాలా పెద్ద పొరపాటు. తెలివితేటలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. ఏదైనా సాధించడంలో వీరు చాలా నేర్పరితనాన్ని కూడా ప్రదర్శిస్తూ ఉంటారు. ఏ పనికి ఎవరు సమర్థులో చక్కగా నిర్ణయించగలుగుతారు. అలాగే స్వయంగా కూడా మంచి ప్రతిభను కలిగి ఉంటారు. ప్రజాకర్షణ స్వభావం కూడా ఈ కుంభరాశి వారిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది. ప్రజాభిమానానికి సంబంధించినటువంటి విద్య, వృత్తి, ఉద్యోగ, వ్యాపకాల్లో ఖచ్చితంగా రాణిస్తారు. ఆర్థిక క్రమశిక్షణ కూడా బాగా పాటిస్తారు. సాంకేతిక విద్య, వైద్య విద్యల్లో కూడా చక్కగా రాణిస్తారు. ప్రజా సంబంధాలు, విచిత్ర వ్యాపారాల గురించి చక్కటి అనుభవాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. అయితే ముఖ్యంగా వీరి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే నిందలు, ఆరోపణలు వీరి యొక్క జీవితంలో చాలా ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవాలి. భారమైన కుటుంబ పరిస్థితులు కూడా వీరికి ఉంటాయి. ఆర్థిక పరిస్థితుల ప్రభావం వీరికి చిన్న వయసులోనే అవగతం అవుతుంది. స్నేహితులను వెనుకంజ వేయకుండా ఆదుకునే స్వభావాన్ని కూడా ఈ కుంభరాశి వ్యక్తులు కలిగి ఉంటారు. అలాగే వీరి యొక్క జీవితంలో ఎన్నిసార్లు ఎన్ని అపజయాలు చూసినా కానీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ముందుకు సాగుతూ ఉంటారు. ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలు సాధిస్తూ ఉంటారు. అపజయాలను చూసి కృంగిపోయే మనస్తత్వం ఈ కుంభరాశి వారిలో మనకు ఎక్కువగా కనిపించదు. అయితే ముఖ్యంగా 2026వ సంవత్సరం ఆగస్టు 9వ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు ఈ కుంభరాశి వ్యక్తులకు చూస్తే కనుక చాలా కాలం నుండి ఏ సమస్యనైతే మీరు ఎదుర్కొంటున్నారో ఆ సమస్యకు చక్కటి పరిష్కారం అయితే లభించబోతుంది. అంటే ఇదివరకు ఆ సమస్యకు పరిష్కారం లభిస్తుందని మీరు కలలో కూడా ఊహించలేదు. ఇక మా జీవితం ఇంతే అని ఒక నిశ్చయానికి వచ్చేశారు. అంటే అది ఆరోగ్యపరమైన సమస్య కావచ్చు, కుటుంబ జీవితానికి సంబంధించింది కావచ్చు, వ్యక్తిగత జీవితానికి సంబంధించింది కావచ్చు, లేదా మీ యొక్క వృత్తిపరమైన జీవితానికి సంబంధించింది కావచ్చు. ఒక పెద్ద సమస్య మీకు ఉంది. ఆ సమస్యకు పరిష్కారం ఇక మాకు లైఫ్లో దొరకదు అని ఒక నిశ్చయానికి వచ్చేశారు. అటువంటి సమస్యకి అనుకోకుండా ఈరోజు పరిష్కారం లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని గొలిపేటటువంటి సంఘటన అనే చెప్పుకోవాలి. అలాగే కుంభరాశి వారు చాలా రోజులుగా ఏవైనా కులవృత్తులు చేసుకుంటున్నట్లయితే కనుక మీ యొక్క వృత్తి జీవితంలో కొన్ని మెరుగైన ఫలితాలను ఈరోజు మీరు చూడబోతున్నారు. ఉదాహరణకి ఒకరు మీ యొక్క ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులు అయితే కనుక మరొకరు పనిచేసే చోట కూడా ఉండొచ్చు. ఒక
అయితే చాలా కాలంగా ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి మీ వెంట పడుతున్నారు, కానీ మీరు గమనించడం లేదు. అంటే ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి అంటే వారికి ఒకరితో ఒకరికి పరిచయం ఉండొచ్చు, లేకపోవచ్చు. ఉదాహరణకి ఒకరు మీ యొక్క ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులు అయితే గనక మరొకరు పనిచేసే చోట ఉండొచ్చు. ఈ విధంగా ఒకరికి ఒకరికి పరిచయం లేని వ్యక్తులు కూడా అయి ఉండొచ్చు, లేదా పరిచయం ఉన్న వ్యక్తులు కూడా అయి ఉండొచ్చు. కానీ ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి మిమ్మల్ని గమనిస్తున్నారు. మీరు ఏదైనా చిన్న పొరపాటు చేయడానికి ప్రయత్నం చేసినా కానీ వారు అడ్డగిస్తూ ఉంటారు. అయితే దీన్ని మీరు చాలా నిశ్చితంగా పరిశీలించడం లేదు. వారు మిమ్మల్ని ఎందుకు అడ్డుకుంటున్నారో మీరు గమనించలేకపోతున్నారు. కానీ వారు మీ యొక్క మంచిని కోరుకునే వ్యక్తులు అనే విషయాన్ని మీరు ఈరోజు జరిగే ఒక సంఘటన ద్వారా గమనించగలుగుతారు. ఆ ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి మీ వెంట పడడానికి, మిమ్మల్ని గమనించడానికి కారణం ఏంటో ఆ సంఘటన ద్వారా మీకు అర్థం కాబోతుంది. వారి ఇచ్చే సలహాలు పాటించడానికి ప్రయత్నం చేయండి. ఎప్పుడైనా సరే మన మంచిని కోరుకునే వ్యక్తులను మన యొక్క జీవితంలో మనం ఖచ్చితంగా అనుసరించాల్సి ఉంటుంది. వారు ఏవైనా సలహాలు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అంటే కొంతమంది ఏవైనా సలహాలు ఇస్తే చాలా ఈజీగా తీసి పారేస్తూ ఉంటారు. కానీ ఆ విధంగా చేయకుండా వారు ఇచ్చే సలహా పాటించడం ద్వారా మీకు ఎటువంటి ఫలితాలు వస్తాయి అని అంచనా వేసి ఆ సలహా పాటించాలా వద్దా అని నిర్ణయం తీసుకోండి. అంతేకాని వారిని ఈసరించుకోవడం, వారిని అవమానించడం అస్సలు చేయకండి. ఎందుకంటే మీ యొక్క మంచిని కోరుకునే వ్యక్తులు కాబట్టి మీ యొక్క జీవితంలో వారి యొక్క పాత్ర చాలా కీలకంగా కూడా భవిష్యత్తులో ఉండబోతుంది. వారి వల్ల మీరు అనేక విజయాలు సొంతం చేసుకునే అవకాశాలు ఉంటాయి. చక్కటి గైడెన్స్ని మీకు అందిస్తూ ఉంటారు. మీరు ఏదైనా తప్పు చేయబోతూ ఉంటే వారిస్తూ ఉంటారు. అలాగే మీ యొక్క జీవితంలో మీరు ఏ పొరపాటు చేసినా సొంత వ్యక్తుల్లాగా భావించి మిమ్మల్ని మందలిస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తులను జీవితంలో ఖచ్చితంగా ఉంచుకోండి. అంటే వారు మీ యొక్క బంధువులు కాదు, కుటుంబ సభ్యులు కాదు, అయినా కానీ మీ పైన వారు అధికారాన్ని చెలాయిస్తూ ఉంటే కొన్ని సందర్భాల్లో అది కొంతమంది వ్యక్తులకు నచ్చకపోవచ్చు. అంటే వీరేంటి మమ్మల్ని అనడం అని భావిస్తూ ఉంటారు. కానీ మన మంచిని కోరుకునే వ్యక్తులు మన బంధువులు కానక్కర్లేదు, మన కుటుంబ సభ్యులు కానక్కర్లేదు. అటువంటి వ్యక్తుల యొక్క సలహాలు పాటించడం ద్వారా మన జీవితంలో ఖచ్చితంగా శుభకరమైన ఫలితాలను మనం పొందుకుంటాం. మీకు శివ దేవారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. పేదలకు, అనాథలకు, అభాగ్యులకు దాన ధర్మాలను చేయండి. మంచి శుభకరమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. సో చూశారు కదండి ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.